Hi guys, welcome back to day 3 of our ethical hacking course in Telugu. మనం డే 1లో అయితే హ్యాకింగ్ మైండ్ సెట్ చూసినాం అండ్ డే 2లో అయితే నెట్వర్కింగ్ బేసిక్స్ చూసినాం అండ్ టుడే వీఆర్ ఫైనలీ ఇన్ టు హ్యాకర్ ఓఎస్ కాలీ లైనెక్స్. అండ్ ముందుగా సింపుల్గా చెప్పాలంటే కాలీ లైనెక్స్ ఈజ్ ఏ హ్యాకింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది అఫెన్సివ్ సెక్యూరిటీ కోసమే డిజైన్ చేసినారు. చూసుకుంటే మనం నేనైతే క్లియర్గా ఇక్కడ రాసి పెట్టిన మీకు అర్థం అవ్వడానికి. సో ఇక్కడ మనం చూసుకుంటే విండోస్ వచ్చేసి అయితే నార్మల్ యూజర్స్ కోసం లైక్ జియో ఇంటర్ఫేస్ కానీ అది కానీ ఇదేమో నార్మల్ యూజర్స్ కోసం. అండ్ ఇక్కడ ఉబుంటూ వచ్చేసి అయితే నార్మల్ జనరల్ లైనెక్స్ యూజర్స్ కోసం అయితే ఉబుంటూ యూజ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ మన గేమ్ చేంజర్ వచ్చేసి కాలీ అయితే హ్యాకర్స్, పెంటెస్టర్స్ అండ్ రెడ్ టీమ్ కోసం. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ట్రూత్ ఏంటంటే కాలీ లైనెక్స్ క్యాజువల్ బ్రౌజింగ్ కోసం కాదు, గేమ్స్ ఆర్ నార్మల్ యూజర్స్ కోసం అయితే కాదు. ఇది సెక్యూరిటీ రీసెర్చ్ కోసం, వల్నరబిలిటీ అసెస్మెంట్ కోసం, పెన్ టెస్టింగ్ కోసం. అండ్ మనం ఇప్పుడు దాంట్లో ఫార్వర్డ్కి వెళ్ళి దాంట్లో ఉన్న టూల్స్ మనం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కాలీలో హండ్రెడ్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. దాంట్లో మనం మెయిన్గా యూజ్ చేసేబోయే టూల్ అండ్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే టూల్స్ అయితే వచ్చేసి అయితే ఎన్మ్యాప్ అంటే మనం నెట్వర్క్ స్కానింగ్ కోసం అయితే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే వైర్ షార్క్ అయితే మన ప్యాకెట్ అనాలిసిస్ కోసం అయితే యూజ్ చేస్తాం. మెటాస్ప్లాయిట్ ఏమో మన ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఇప్పుడు రిమోట్ యాక్సెస్ లెక్క ఎక్స్ప్లాయిటేషన్ ఎలా చేయాలో నేర్చుకుంటాం. హైడ్రా వచ్చేసి అయితే మన పాస్వర్డ్ అటాక్స్, పాస్వర్డ్స్ ఎలా బ్రేక్ చేస్తాం. అండ్ నెక్స్ట్ అయితే ఎస్క్యూఎల్ మ్యాప్, డేటాబేస్ ఎక్స్ప్లాయిట్స్. అండ్ జాన్ ద రిప్పర్ ఇది కూడా పాస్వర్డ్ క్రాకింగ్, ఇదేమో పాస్వర్డ్ అటాక్స్. హైడ్రా ఇదేమో పాస్వర్డ్ క్రాకింగ్స్. అంటే ఇప్పుడు టూల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, మనం యూజ్ చేసుకోవాలి అంతే. కాలీని డైరెక్ట్గా మెయిన్ పీసీలో ఎప్పుడు ఇన్స్టాల్ చేయొద్దు బీటెక్ స్టూడెంట్స్కి అయితే ఇది ఎస్పెషల్లీ అడ్వైజబుల్. ఎందుకంటే మీరు డైరెక్ట్ యూజ్ చేసుకుంటే మీ విండోస్ అయితే అందులో యూజ్ చేసుకోలేరు. సో అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మీరు ఏం చేయండి అంటే కాలీ ఎలా యూజ్ చేయండి అంటే VMwareలో కానీ, వర్చువల్ బాక్స్లో కానీ, డ్యూయల్ బూట్లో కానీ. మీరు డ్యూయల్ బూట్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి గైస్. మీకు దీని మీద వీడియో కావాలంటే వీడియో కూడా చేస్తా. And virtual box and VMware is the easy to install and easy to use అనమాట. So I recommend VMware and virtual box to use. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని బేసిక్ కమాండ్స్ గైస్, కొన్ని బేసిక్ కమాండ్స్ అయితే చూసుకుందాం మనం. కొన్ని బేసిక్ కమాండ్స్ చూసుకుంటే ఇప్పుడు PWD అంటే PW అనేది మన పాత్ ఎక్కడున్నాం అంటే వేరే అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఏ పాత్లో వర్క్ చేస్తున్నాం, ఏ పాత్లో ఉన్నాం అనేది అయితే మనకైతే PWD అనేది అయితే మనకు నేర్పిస్తుంది ఇన్ ద సెన్స్ మీకు చూపిస్తుంది. అండ్ LS అంటే లిస్ట్ ఫైల్స్, అంటే మన ఫైల్స్ అనేవి లిస్ట్ చేస్తుంది అనమాట LS అంటే. అండ్ ఇక్కడ చూసుకుంటే CD అంటే మన చేంజ్ డైరెక్టరీ. అంటే ఇప్పుడు ఒక సరే నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్పిన టూల్స్ అయితే మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ టర్మినల్ అయితే ఓపెన్ చేసుకుందాం. చూడండి, ఖాళీలో టర్మినల్ అయితే ఓపెన్ చేసిన, దీన్ని మనం క్లియర్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు దీన్ని పెద్ద చేస్తా రైట్. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఏం కమాండ్ చెప్పినా మీకు PWD రైట్, PWD కమాండ్ అయితే చెప్పినా మీకు. ఇక్కడ మనం చూసుకుంటే PWD, ఇక్కడ చూసుకుంటే home/కాలీ అనే డైరెక్టరీలో అయితే మనం ఉన్నాం. ఇప్పుడు ఓకే, మనం దీని లోపల నుంచి ఇప్పుడు డెస్క్టాప్కి వెళ్దాం. మనం డెస్క్టాప్లోకి వెళ్ళి ఇప్పుడు మనం PWD అని కొడితే మీకు ఇక్కడ చూడొచ్చు, మనం ఇప్పుడు డెస్క్టాప్ డైరెక్టరీలో ఉన్నాం. హోమ్ అనే డైరెక్టరీ నుంచి దాని తర్వాత కాలీ అనే డైరెక్టరీలోకి వెళ్ళి తర్వాత మనం డెస్క్టాప్ డైరెక్టరీలోకి అయితే వచ్చినాం. ఇదైతే మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాం, ఏ పాత్లో ఉన్నాం అనేది మనకు క్లియర్గా చెప్పడానికి అయితే వర్క్ చేస్తుంది గైస్. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు చూసుకుంటే LS. ఇప్పుడు మనం ఈ డెస్క్టాప్ అనే డైరెక్టరీలో ఏం ఫైల్స్ ఉంటాయి. సో మనం LS చూసుకుంటే ఇక్కడ డార్క్ అని, ఇన్స్టారికాన్ అని, సో సంథింగ్ ఉన్నాయి దీంట్లో, ఇలా ఫైల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బ్యాక్ వెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు వేరే దాంట్లోకి వెళ్తాను అనమాట. ఇప్పుడు నేను డౌన్లోడ్స్లోకి వెళ్తా. ఓకే ఇప్పుడు డౌన్లోడ్స్లోకి వెళ్తే LS కొడితే మనం చూసుకోవచ్చు డౌన్లోడ్స్లో ఏమున్నాయి, లిస్ట్ ఫైల్స్. అంటే ఈ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో మనకి ఏమున్నాయని చూపిస్తుంది అంతే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు MKDIR ఇన్ ద సెన్స్ ఇప్పుడు MKDIR అంటే ఏం లేదు గైస్. ఇప్పుడు MKDIR అంటే మన మేక్ డైరెక్టరీ అనమాట, అంటే న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయడానికి. MKDIR రైట్, మనం న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు చూసుకుంటే మనం
హ్యాక్స్. ఇప్పుడు నువ్వు ఫోల్డర్ అయితే మనం క్రియేట్ చేసేస్తాం, డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంటుంది. ఇప్పుడు ఎల్ఎస్ క్రియేట్ చేసుకుంటే మీరు చూడొచ్చు ఇక్కడ ఉంటే ఇక్కడ నార్మల్ ఇవి కమాండ్స్ గైస్, ఇవన్నీ కమాండ్స్ ఉంటాయి. సో మీరు ప్రాక్టీస్ చేసే కొద్ది అయితే వస్తుండే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సిడి అంటే ఏంటి, సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. అంటే ఇప్పుడు డౌన్లోడ్స్లో ఉన్నాం మనం, ఆ డౌన్లోడ్స్ నుంచి డెస్క్టాప్లోకి వెళ్ళాలి. సో సిడి అనిచ్చి మనం డెస్క్టాప్ అనిచ్చాము. సో మనం ఇందులోకి వెళ్ళాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందులో లేదు, సో మనం సిడి అని కొట్టి బ్యాక్ వచ్చేయచ్చు. ఇప్పుడు మనం వేరే డైరెక్టరీలోకి వెళ్ళాలంటే సిడి డెస్క్టాప్. సో మనం ఇప్పుడు డెస్క్టాప్లోకి అయితే వచ్చేసినాం. మళ్ళీ ఇప్పుడు డౌన్లోడ్స్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ డెస్క్టాప్ నుంచి బ్యాక్ రావాలి. బ్యాక్ రావడానికి సిడి అనే కమాండ్ అయితే యూజ్ చేయాలి మనం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సిడి ఓకే, ఇప్పుడు డౌన్లోడ్స్లోకి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇంకా మనం డౌన్లోడ్స్లోకి అయితే వచ్చినాం. నెక్స్ట్ ఇక్కడ ఆర్ఎం అంటే ఏం లేదు గైస్, రిమూవ్ చేయడానికి కమాండ్ ఏంటంటే RM-RF. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనం ఏం రిమూవ్ చేద్దాం, మనం ఇందాక క్రియేట్ చేసిన ఫోల్డర్ అయితే రిమూవ్ చేద్దాం. హ్యాక్స్ అయితే రిమూవ్ చేసినాం. ఇక మనం చూసుకుంటే ఇక్కడ మనకైతే హ్యాక్స్ అయితే కనిపిస్తలేదు, చూసుకోవచ్చు మీరు. అదైతే క్రియేట్ చేసినాం, ఆల్రెడీ రిమూవ్ కూడా చేసేసినాం మనం. మన సిస్టమ్ నుంచి అయితే టోటల్గా రిమూవ్ అయిపోతుంది ఆ కమాండ్ యూజ్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే క్లియర్, ఇందా నుంచి క్లియర్ అని కొడుతున్నా కదా, ఇదే క్లియర్ అంటే మన స్క్రీన్ అయితే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు చూసుకుంటే ఎల్ఎస్ అని కొడుతున్నా మీరు చూడండి. ఇప్పుడు ఎల్ఎస్ అని కొడితే ఇక్కడ అయిపోయింది. సో మనం ఇప్పుడు దాన్ని రిమూవ్ చేయాలంటే ఏం లేదు, క్లియర్ అని కొడితే మొత్తం టెర్మినల్ మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఐపీ చెకింగ్, మన ఐపీ అడ్రస్ ఎలా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కమాండ్ అయితే కొట్టాలి గైస్, ఇఫ్ కాన్ఫిగ్ కమాండ్ అయితే చూసుకోండి. ఇఫ్ కాన్ఫిగ్ అని కొడితే మనకి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ వస్తాయి. ఇది ETH0 అంటే మన ఈథర్నెట్, అంటే మనం ఇప్పుడు వైఫై కనెక్ట్తో ఉన్నాం కాబట్టి ఇది వైఫై ఒక ఐపీ అడ్రస్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే 127. ఇదేమో మన నార్మల్ మన లోకల్ హోస్ట్ ఐపీ అడ్రస్ అనమాట. ఇది ఇలా అయితే తెలుసుకోవాలి బ్రో. కమాండ్స్ అంటే స్కేరీ అనిపించవచ్చు ఫస్ట్ స్టార్టింగ్లో, కొద్దిగా అర్థం కాకుండా ఉండొచ్చు, అది అలా ఉండొచ్చు. బట్ వన్స్ యూ యూజ్ దెమ్ డైలీ, అంటే మీరు డైలీ యూజ్ చేస్తుంటే కమాండ్ లైన్ బికమ్స్ యువర్ కంఫర్ట్ జోన్ అనమాట. అంటే ఇప్పుడు మా హ్యాకర్స్కి ఎప్పుడు GUI వాడడం ఎక్కువ అసలు ఇష్టం ఉండదు. సో CLI కమాండ్ లైన్నే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే కమాండ్స్ అంటే ఫాస్ట్ ఉంటాయి అండ్ డీపర్ కంట్రోల్, అంటే మనం ఏ డీపర్ సిస్టంలోకైనా వెళ్ళొచ్చు అనమాట. సో మనకైతే అలా. అండ్ ఆటోమేషన్ ఫ్రెండ్లీ అంటే మీకు తెలుసు, కమాండ్స్లో అయితే మనం ఆటోమేషన్స్ కూడా చేసుకోవచ్చు. కమాండ్స్ ఈక్వల్ టు రెస్పెక్ట్, రైట్. ఇప్పుడు ఖాళీ యూజ్ చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకండి. మీ ఓన్ ల్యాబ్లో మీ ఓన్ నెట్వర్క్లో ప్రాక్టీస్ చేయండి. ఎథికల్ అప్రోచ్ని మెయింటైన్ చేయండి గైస్. అండ్ ఇది మాత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఈ వీడియోలో మనం ఇచ్చే టాస్క్ ఏంటంటే ఖాళీని ఇన్స్టాల్ చేయండి. ఎలా వర్చువల్ బాక్స్లో ఓపెన్ చేస్తారా, లేదంటే VMwareలో ఓపెన్ చేస్తారా, మీ ఇష్టం. అండ్ తర్వాత బేసిక్ కమాండ్స్ అయితే ట్రై చేయండి. ఇఫ్ కాన్ఫిగ్ రన్ చేసి ఐపీ చెక్ చేయండి. LS, PW, CD ఇలాంటి బేసిక్ కమాండ్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి గైస్. జస్ట్ ఎక్స్ప్లోర్, డోంట్ ఫియర్, ఎక్స్పీరియన్స్ హ్యాకింగ్ ఎన్విరాన్మెంట్. ఇది మనం ఎక్స్ప్లోర్ చేయండి గైస్. ఎక్స్ప్లోర్ చేస్తుంటే మీకు యూ కెన్ అండర్స్టాండ్ అనమాట. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఖాళీ ఎలా ఇన్స్టాల్ చేయాలి అదంతా తెలియకుంటే మీరైతే నాకు ఇన్స్టాగ్రామ్ త్రూ అయినా కాంటాక్ట్ అవ్వండి. మీరు కోర్స్ అయితే తీసుకోవాలనుకుంటే నాకు వెబ్సైట్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకైతే మనమైతే ఇవ్వడానికి ట్రై చేస్తాం, రిప్లై వితిన్ సెకండ్స్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ ఇప్పుడు సో గైస్, దట్స్ వాజ్ ద Day 3 ఆఫ్ అవర్ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్. నౌ వీ ఎంటర్ రియల్ హ్యాకింగ్ టూల్స్ ఎన్విరాన్మెంట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు Day 4లో మనం ఏం చేయబోతున్నాం, ఏం నేర్చుకోబోతున్నాం. సో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం అనమాట ఈ Day 4లో. అండ్ Day 4లో చూసుకుంటే Nmap స్కానింగ్ స్టార్ట్ చేస్తాం. Nmap స్కానింగ్ అంటే ఏం లేదు, నెట్వర్క్ స్కానింగ్. దాంట్లో టార్గెట్స్ ఏమున్నాయి, టార్గెట్లో ఇప్పుడు ఒక టార్గెట్ యూజ్ చేసుకున్నాం, అందులో ఓపెన్ పోర్ట్స్ ఉన్నాయి, ఎలా కనుక్కోవాలి, ఎంట్రీ పాయింట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది చూస్తున్నాం. ఇఫ్ యూ ఆర్ లెర్నింగ్ అండ్ ఎంజాయింగ్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఫుల్ మెంటర్షిప్, certificate plus support, visit our website hackstudio.github.io. This is Rahman from Hack Studio. Stay ethical, stay skilled. Thank you for watching guys.